ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ముందు నిష్పక్షపాతంగా వినడం నేర్చుకోండి. ఒక పుస్తకం చదువుతున్నారనుకోండి, ఆ పుస్తక రచయిత పేరు చూసి ఈ పుస్తకం బాగుండదండి అనకండి. ఒక చలనచిత్రానికి వెళుతున్నారనుకోండి, ఇది బాగుండదండి అనకండి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నిరంతరం పూజ చెయ్యవలసిన సాలగ్రామం ఉండేది గులకరాళ్లలోనే. గులకరాళ్ళన్నీ వెతికితే సాలగ్రామం దొరుకుతుంది. పట్టుకోగలిగిన హృదయం మీకు ఉండాలి, కానీ ప్రతి దాంట్లోనూ ఒక మంచి విషయం కనపడుతుంది. ఏరుకోవడం మీకు రావాలి. పక్షపాత దృష్టితో అసలు ఒక వ్యక్తి వంక చూడగానే ఆయన అనీకండి. ప్రతి వారిలో మంచి ఉంటుంది. కొండంత మంచి ఉన్న చోట ఒక తృణమంత చెడు ఉందనుకోండి, దాన్ని ఎందుకు పట్టుకు రాపాడిస్తారు? అది వదిలిపెట్టండి. కొండంత మంచి ఏదుందో దాని వంక చూసిన